హలో గైస్, వెల్కమ్ టు సైబరాడ్ అఫీషియల్. ఓకే, ఈరోజైతే మనం పార్ట్ 1లో మాడ్యూల్ 1 అయితే చూడబోతున్నాం. బట్ నేను ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నాను మాడ్యూల్ 1ని. నెక్స్ట్ వీడియోలో మాడ్యూల్ 1 ప్రాక్టికల్ అయితే వస్తుంది అనమాట. అంటే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేయాలి. అందుకనే ఈ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్. దీనిలో డివైజెస్, కనెక్షన్స్ అండ్ ఇంటర్నెట్. డివైజెస్ అంటే ఏంటి? ఫోన్స్. డివైజెస్ అంటే ఫోన్స్, కంప్యూటర్స్, సర్వర్స్ ఎక్సెట్రా, రూటర్స్, వైఫైస్ ఇవన్నీ డివైజెస్ కిందకి వచ్చేస్తాయి. కనెక్షన్, వైడ్ ఆర్ వైర్లెస్, వైర్లెస్ కనెక్షనా, వైడ్ కనెక్షనా. ఇంటర్నెట్, ద గ్లోబల్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ నెట్వర్కింగ్? అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ అంటే ఏ కంప్యూటర్ network is a group of two or more devices connected together to share data, resources and communicate with each other. Think it like road connecting cities. The devices are the cities and the cables or Wi-Fi signals are the roads. మీకైతే అర్థం కాలేదనుకున్నా. ఓకే, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటంటే, ఏదైనా కానీ డివైజెస్ రీసోర్సెస్ని షేర్ చేస్తూ కమ్యూనికేట్ అవుతుంటే దాన్నే నెట్వర్కింగ్ అంటారు. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. డివైస్ ఏ అనేది డివైస్ బికి ఒక వీడియో సెండ్ చేయాలనుకోండి. ఆ వీడియో ఎలా సెండ్ చేస్తుంది? నెట్వర్క్ ద్వారా సెండ్ చేస్తుంది అనమాట. నెట్వర్క్ అంటే ఏంటి? రూట్స్ అండ్ ఫార్వర్డ్స్ డేటా. నెట్వర్క్ ఏం చేసిద్ది అనమాట? రూట్స్ క్రియేట్ చేసి డేటాను ఫార్వర్డ్ చేసిద్ది. అంతే, ఇంకేం లేదా. మీరేం ఎక్కువ ఊహించుకోదండి. కమ్యూనికేట్ అంటే ఏంటి? షేర్ డేటా అంటే ఏంటి? షేర్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఇది చూసుకోండి, నేను దాన్ని కూడా చెప్పాలనుకోవట్లేదు. ఓకే, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్స్లో టైప్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్స్ ఆర్ క్లాసిఫైడ్ బై దైర్ సైజ్ అండ్ జియోగ్రఫికల్ రీచ్. ఈచ్ టైప్ సర్వర్స్ ఏ డిఫరెంట్ పర్పస్ డిపెండింగ్ ఆన్ హౌ ఫార్ ద నెట్వర్క్ నీడ్ టు స్పేర్. ఓకే, స్పాన్ అనుకున్నా, స్పాన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4 నెట్వర్క్లు కనిపిస్తున్నాయి. పాన్, మ్యాన్, ల్యాన్, వ్యాన్. దీనిలో వ్యాన్ అనేది చాలా మందికి తెలుసు, పాన్ అనేది తెలుసు, మ్యాన్, ల్యాన్ అనేది కూడా తెలుసు అనుకుంటా. మ్యాన్ అనేది చాలా మంది విన్నారు, నాకు తెలిసినంత. పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ 3 ఒక వైఫై కనెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డేటా అనేది షేర్ అవుతుంది. అంటే ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది కదా, దీన్నే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అంటే 10 meters రేంజ్ అనమాట. అంటే నేను మా ఇంటి దాటిపోతే ఆ నెట్వర్క్ అనేది నాకు రాదు, కట్ అయిపోయింది అనమాట. అలాగా. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఇప్పుడు మా కాలేజ్ తీసుకోండి, మా కాలేజ్ మొత్తం ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ కిందకు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉండే పీసీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఏదైనా సిస్టమ్స్ కానీ, డివైజెస్ కానీ అన్నీ వాళ్ళ వైఫైస్కి కనెక్ట్ అవుతాయి. అంటే ఒక ఏరియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు. అంటే అక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ వచ్చింది. మ్యాన్, మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్. ఇది ఒక సిటీ అనుకోండి. అంటే ఇదేంది? ఒక ఏరియా కదా ల్యాన్ అనేది. మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్ అంటే రేంజ్ అనేది ఒక సిటీ. ఇప్పుడు మీకు టీవీ కేబుల్ అనేది ఉంటుంది. టీవీ కేబుల్ అనేది ఎట్టొచ్చింది? ఒక సిటీకి మొత్తం వేస్తారనమాట. సేమ్ లైక్ దట్ మ్యాన్ అనేది ఒక కేబుల్ ఒక సిటీ రేంజ్ అంతా ఉంటుంది అనమాట. వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ ఎలా ఉంటుందంటే కంట్రీస్, టోటల్ హోల్ కంట్రీస్ అండ్ వరల్డ్ వైడ్ ఉంటుంది అనమాట. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు అనమాట. ఓకేనా? హౌ డేటా ట్రావెల్స్ ఇన్ ఏ నెట్వర్క్. డేటా అనేది ఎలా ట్రావెల్ అయింది? నువ్వు 5 GB డేటా ఒకేసారి, ఒక 5 GB వీడియో ఉందనుకోండి నీతో, ఆ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయాలి. షేర్ చేసిన వెంటనే క్విక్ షేర్లో ఎలా పోతుంది అనుకుంటున్నారు? అది డైరెక్ట్ వీడియో నుంచి వీడియోలాగా పోవట్లేదు, అది చాలా లెవెల్స్ని దాటి పోతుంది అనమాట. ఆ లెవెల్స్లో ఫస్ట్ అనేది డేటా అనేది క్రియేట్ అయ్యిద్ది కదా, ఆ డేటాని ఏం చేసిద్ది? ప్యాకెటైజ్ చేయిద్ది. ఆ ప్యాకెటైజ్డ్ ఏంటంటే నీ డేటాని ఒక్కొక్క ప్యాకెట్గా తీసుకొని వెళ్ళిద్ది అనమాట అక్కడికి. ఇదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా, ఇంకా డెప్త్గా చెప్తా. ఓకేనా? నెట్వర్కింగ్ ఇన్ ఏ డైలీ లైఫ్. నెట్వర్కింగ్ అనేది మీరు ఎక్కడ యూజ్ చేయట్లేదు చెప్పండి ఇప్పుడు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటికాడ యూజ్ చేస్తున్నారా? కాలేజ్లో యూజ్ చేస్తున్నారా? వీడియో స్ట్రీమింగ్ యూజ్ చేస్తున్నారా? ప్రతి దగ్గర నెట్వర్కింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ వచ్చేసరికి క్విక్ రిఫరెన్స్ అండ్ కీ టర్మ్స్. నెట్వర్క్
నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఒక కీ టర్మ్ అంటే నేను ఒకసారి మీకు అన్ని రివైజ్ చేస్తున్నా, ఓకేనా. నెట్వర్క్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డివైసెస్ దట్ షేర్స్ డేటా అండ్ రిసోర్సెస్, అంతేనా. ల్యాన్ అంటే వ్యాన్ అంటే మీకు చెప్తా, లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ఎంత? ఒక ఏరియా వరకు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే కంట్రీస్ మొత్తం వస్తాయి అనమాట. టాపాలజీ మనకైతే మిస్ అయింది. టాపాలజీ నేను కవర్ చేస్తాను, ఒకసారి ఉండండి. ప్యాకెట్ అనేది చెప్పానుగా, ఏ స్మాల్ చంక్ ఆఫ్ డేటా దట్ ట్రావెల్స్ త్రూ ద నెట్వర్క్. లార్జ్ డేటా ఈజ్ బ్రోకెన్ ఇంటూ ప్యాకెట్స్. చూసారా, బ్రోకెన్ ఇంటూ ప్యాకెట్స్, ఓకేనా. పెద్ద డేటా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోయింది. రూటర్, ఏ డివైజెస్ దట్ డైరెక్ట్ ప్యాకెట్స్ టు కరెక్ట్ డెస్టినేషన్ అక్రాస్ నెట్వర్క్స్. సెండర్ ఐపీ అడ్రస్ నుంచి రిసీవర్ ఐపీ అడ్రస్ కి డేటా అనేది కరెక్ట్ గా ఎలా ట్రావెల్ చేస్తుంది. సోర్స్ ఐపీ టు డెస్టినేషన్ ఐపీ, హౌ ద డేటా ఈజ్ ట్రావెలింగ్ అనేది ఈ రూటర్ వల్ల కరెక్ట్, అంటే వాళ్ళకే వెళ్ళాలి డేటా అనేలాగా ఎలా వెళ్తుంది అంటే ఈ రూటర్స్ వల్ల వెళ్తుంది అనమాట. బ్యాండ్ విడ్త్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ ట్రావెల్ త్రూ ఏ నెట్వర్క్ అట్ వన్ టైం. అంటే మీరు ఒకసారి అంటారు కదా 1 MB/s వస్తుంది, 1 MBPS వస్తుంది, 2 MBPS వస్తుంది. అంటే మనం క్విక్ షేర్లో డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీకు MBPS 19 MB, 20 MBPS, 30 MBPS, GB అట్లా పడుతూ ఉంటుంది కదా. ఆ డేటా ఎంత స్పీడ్గా ట్రావెల్ అవుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉండేది వచ్చేసి బ్యాండ్ విడ్త్ పైన, ఓకేనా. ప్రోటోకాల్ అంటే ఏం లేదు బైస్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్. అంటే సెట్ ఆఫ్ రూల్స్ దట్ డివైజెస్ ఫాలో టు కమ్యూనికేట్ ఎనీథింగ్, ఒకటని కాదు, ఏదైనా సరే. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టాలి, దానికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే కొన్ని బూతులు మాట్లాడినా తీసుకోవాలన్నమాట యూట్యూబ్, ఓకేనా. అలాగా ఇప్పుడు నీ డేటా అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. అలాగా లేదంటే నువ్వు ఒక 2 వెబ్సైట్లు ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్లకు సర్వర్కి క్లయింట్కి రిక్వెస్ట్లు పెడతారు, ఆ రిక్వెస్ట్లను కూడా యాక్సెప్ట్ చేయాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికి కూడా. నెక్స్ట్ ఐపీ అడ్రస్, యూనిక్ నంబర్ అసైన్డ్ టు ఎవ్రీ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్ లైక్ ఏ హోమ్ అడ్రస్ ఫర్ యువర్ డివైస్, ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ అనేది ఓఎస్ఐ అండ్ టీసీపీ మోడల్ ఉంది, బట్ అది నేను మరి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దానికన్నా ముందు మీకు టోపాలజీస్ అయితే నేను చెప్పలేదు కదా, టోపాలజీస్ అయితే కవర్ చేస్తాను అండి, మిస్ అయిపోయింది, ఓకే. ఇక్కడ చూసుకుంటే నెట్వర్క్ టాపాలజీస్ అంటే ఏం లేదు మామ. అసలు నువ్వు ఒక దగ్గర ఉన్నావు మామ, ఆఫీస్లో ఉన్నావు, మీ ఆఫీస్లో 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 4 డిపార్ట్మెంట్లకు ఒక్కొక్క కనెక్షన్, వేరే వేరే కనెక్షన్లు ఇచ్చినారు. ల్యాప్టాప్ ఒక దానిలో అయితే లైన్గా వైర్ కనెక్ట్ అయింది అనమాట, ఇంకొక దానిలో స్టార్ కనెక్ట్ అయింది, ఇంకొక దానిలో మెష్ లూప్, అంటే ఒక వెరైటీగా ఎవ్రీ డివైజెస్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ప్రతి డివైజెస్కి ఇంటర్ కనెక్టెడ్ అయింది అనమాట. ఇంకొకటి రింగ్గా రౌండ్ కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు బస్ టాపాలజీ అంటే ఆల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ విత్ సింగిల్ కేబుల్, అంటే లైన్గా కనెక్ట్ అయిన వెళ్ళిపోయినాయి సింగిల్ కేబుల్తో. ఇప్పుడు ఈ సింగిల్ బస్ టాపాలజీలో ఏం జరిగింది, ఒక్కటి ఏదైనా కట్ అయినా కూడా మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోతాయి, అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. ఈ స్టార్ టాపాలజీలో ఏం జరిగింది అంటే, ఈ స్టార్ టాపాలజీలో అన్ని స్విచ్కి కానీ సెంట్రల్ హబ్కి కానీ కంట్రోల్ హబ్కి కానీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. డివైజెస్ అన్నీ కలిసి ఆ హబ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల దీనికి ఏమీ భయం కాదనమాట, ఏది పోతే అది పోయినట్టు. రింగ్ టాపాలజీ, ఈచ్ డివైజెస్ కనెక్ట్ టు టూ అదర్ ఫార్మింగ్ ఏ రింగ్, డేటా ట్రావెల్స్ వన్ డైరెక్షన్ అరౌండ్ ద రింగ్. అంటే రింగ్ ఒక అరౌండ్ ద రింగ్గా సింగిల్ డైరెక్షన్లో డేటా అనేది పోతూ ఉంటుంది అనమాట రింగ్ టాపాలజీలో, ఓకేనా. రింగ్ టాపాలజీ అనేది ఎట్లా కనెక్ట్ అయి ఉంటుంది, రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఓకేనా. మెష్ టాపాలజీ, ఓకే. ఎవ్రీ డివైస్ కనెక్ట్ టు ఎవ్రీ అదర్ డివైజెస్, వెరీ రిలయబుల్, యూజ్డ్ ఇన్ ద ఇంటర్నెట్ బ్యాక్ బోన్లో మెష్ టాపాలజీ అనేది యూజ్ చేస్తారు, ఓకేనా. ఇక్కడ చూడండి, మెష్ ఎవ్రీ డివైజెస్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్, ఓకేనా. మెష్ టాపాలజీ అనేది ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఓకే. బస్ టాపాలజీ సింగిల్ షేర్డ్ కేబుల్ లైన్, స్టార్ టాపాలజీ సెంట్రల్ హబ్ విత్ డివైజెస్, అంటే సెంట్రలైజేషన్ చేసిద్ది అనమాట. ఎలాగంటే ఒక స్విచ్ కానీ హబ్ కానీ పెట్టేసి అక్కడ సెంట్రలైజేషన్ చేసుకుంటుంది. రింగ్ టాపాలజీ డివైజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్, మొత్తం ఒక లూప్లోనే క్లోజ్ అయిపోయి ఉంటుంది, రింగ్గా అది కన్వర్ట్ అయిపోయింది అనమాట, ఓకే. నెక్స్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, మీరు
జస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి నెట్ క్యాట్ సిస్కో అని కొట్టేసేయండి, అంతే, ఎక్కువ కొట్టాలి. నెట్ క్యాట్ సిస్కో అని కొడితేనే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నా కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీరు రిజిస్టర్ కాలేదు కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు రిజిస్టర్ కాని వెబ్సైట్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ అనే ఆప్షన్లో ప్యాకెట్ ట్రేసర్ అని కొట్టండి. ఇక్కడ మీకు ప్యాకెట్ ట్రేసర్కి చాలా వచ్చాయి చూడండి, ఓకేనా. ఏదో ఒకటి కొట్టేసేయండి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని వచ్చింది ఫస్ట్లో, అదే కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 4 కోర్సులు ఉన్నాయి చూడండి. మీరు ఫస్ట్ది బిగినర్ 2 hours అనమాట, ఇది కొట్టేసేయండి. ఇది కొట్టేస్తే మీకు ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఇది కొట్టండి. నెక్స్ట్ ఇది కొడితే మీకు ఇలా అడిగిద్ది అనమాట. అంటే నాకు ఆల్రెడీ ఈమెయిల్ కానీ ఏదైనా కానీ ఉంది. నేను మరి లాగిన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. మీరు మీకు అది కొట్టిన వెంటనే ఇలా వచ్చిద్ది అనమాట. అంటే నేను ఆల్రెడీ కోర్స్ ఆల్రెడీ కొట్టేశాను కాబట్టి ఇక్కడ మాడ్యూల్ 1 ఉంది చూసారా, ఇక్కడ మాడ్యూల్ 1ని ఇలా కొట్టేస్తే మీకు ఇలా వచ్చిద్ది. ఫస్ట్ది కొట్టండి, ఇన్స్టాల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఇక్కడ డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఉందా, ఇక్కడ కొట్టేసేయండి. మరి అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చింది కదా, ఓకే చూడండి. ఓపెన్ కావట్లేదు గైస్, సరే ఉండండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నాకు రావట్లేదు, ఓకే. డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ మీద కొడితే మీకు అక్కడ మీ కమ్యూనికేషన్ మీ పీసీ కాన్ఫిగరేషన్ బట్టి మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. విండో అయితే విండో 64 బిట్ అని ఉంటుంది, మ్యాక్ అయితే మ్యాక్ ఉంటుంది, యుబుంటుకి అయితే యుబుంటు కూడా ఎక్కించుకోవచ్చు. ఆ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ని ఇన్స్టాల్ చేసేసుకొని సెటప్ అయితే చేసేసుకోండి గైస్, ఓకేనా. ఇంతే మీకు చెప్పాల్సింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరి మీకు ఇంకా కొత్తగా వేరే కంటెంట్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకే. అది వేరే విషయం అనుకోండి. ఇంతవరకు చూసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా కంటెంట్ అయితే చాలా వస్తుంది, నేను చాలా ట్రై చేస్తున్నాను, ఓకే. బాయ్.